మహిమ కలుగును గాక. ఈ దినమందు చాలా యూట్యూబ్‌లు చూస్తున్నప్పుడు చాలా బాధాకరంగా ఉంటుంది. అది ఏమిటంటే ఒక సేవకుని మీద ఒక సేవకుడు, ఒక సేవకుని మీద ఒక సేవకుడు బురదలు జల్లుకునేటువంటి పరిస్థితులకొచ్చినియి. అది ఏమిటంటే నేను కృపావరములు పొందినవాడిని, నేను కృపావరములు పొందినవాడిని, నేను చెప్పేది రైట్ అని చాలామంది వారికే తెలియకుండా ఏ బోధను ప్రజల్లోకి పంపిస్తున్నారంటే సాతాను బోధన. అది ఎలాగా? ఈ పాస్టర్ గురించి ఆ పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారి గురించి ఈ పాస్టర్ గారు, ఈ సేవకుని గురించి ఆ సేవకుడు, ఆ సంస్థ గురించి ఈ సంస్థోళ్ళు, ఈ సంస్థ నుండి ఆ మినిస్టర్సోళ్ళు అందరూ ఒకరి గురించి ఒకరు చెప్పుకోవటం వలన క్రైస్తవత్వం లేక సేవకులంటే విలువ లేకుండా పోతుంది. అసలు బైబిల్ అంటేనే విలువ లేకుండా చేస్తుంది ఎవరో కాదు, మన ఎవరో పాస్టర్సే. మన పాస్టర్లు మనము ఏం చేస్తున్నామంటే ఆ పాస్టర్ మంచివాడు కాదు, ఈ పాస్టర్ మంచివాడు కాదని అనుకోవటం వలన లేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం వల్ల క్రైస్తత్వానికి అవమానాలు తెస్తున్నారు. అలాగా పెద్ద సేవకుల వలన చిన్న చిన్న సేవకులు కూడా నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు ప్రజలు. అయితే దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుంది? అపోస్తులైన పౌలు గారు, నేను కృపను ఉచితముగా పొందాను, ఉచితముగానే సువార్తను ప్రకటించడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు ఉచితముగా. అయితే పబ్లిక్గా ఈరోజు వీడియోలు తీసుకొని యూట్యూబ్లో పెట్టి నేను గొప్ప సేవకుని లేక నాకు గుర్తింపు రావాలి అని ఏదో గారడీలు చేసేటువంటి సేవ మనకు అవసరం లేదు. దేవుని వాక్యం ఏమని తెలియపరుస్తుందో దాని ప్రకారమే. దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం, మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం ఏమని తెలియపరుస్తుందంటే, శ్రమలు పొందుడి, ఆ తర్వాత అవమానాలు పొందుడి, ఆ తర్వాత అవమానాలు, శ్రమలు, పోరాటాలు, ఈ 3 క్రైస్తవుడికి కావాలి, అనగా సేవకుడికి కావాలి. ఈ సేవకుడికి ఇలాంటివి లేకుండా లగ్జరీ లైఫ్ కొరకు, అలాగనే వారు చేస్తున్నటువంటి పరిచర్య దేని నిమిత్తం? పరలోక రాజ్యానికి వెళ్తానికా? కాదు, వారు ఫేమస్ అవటానికి. ఈ పరిచర్య దేవునికి ఇష్టమైనది కాదు. అపోస్తలుడైన పౌలు గారు అన్నాడు, నేను యోగ్యుడను కనుక ఈ స్వార్థ పరిచర్య నాకు దేవుడు అనుగ్రహించాడు అన్నాడు. మీరు అలా అనుగ్రహించాడని చెప్పుకుంటూ మీరు ఫేమస్ అవుతున్నారు దేవుని పక్కన పెట్టి. చాలామంది సేవకులు ఈ గారడీ మాటలు తెలియపరుస్తున్నారు, కానీ దేవుని సువార్తను, దేవుని యొక్క ఉద్దేశంను తెలియపరిచే సేవకులు అంటే కనపడతలా. అయితే పెద్ద పెద్ద సేవకుల వలన చిన్న సేవకులకి అవమానాలు వస్తున్నాయి. ఎలా అంటే, ఈ చిన్న సేవకులు రోడ్ల మీద వెళ్తుంటే, ఇదిగో యూట్యూబ్లో మేము ఇది చూసాము, దేవుని నమ్ముకున్నటువంటి ప్రతి సేవకుడు ఇలాగనే ఉన్నాడు, ప్రతి కాపరి ఇలాగనే ఉన్నాడని చిన్న సేవకులకి అవమానాలు, నిందలు తెచ్చేది పెద్ద సేవకులే. పెద్ద సేవకులు కొంచెం జాగ్రత్తగా ఉంటే చిన్న సేవకులకి, దాంతోపాటు దేవునికి, దాంతోపాటు బైబిల్కి ఒక విలువ ఉంటుంది. అందుకని దయచేసి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం చెబుతున్నటువంటి సంఘ కాపురులారా, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి సహోదరులారా, సహోదరీలారా, ఎందుకంటే వీళ్ళందరికీ తెలియపరుస్తున్నాం. దేవుని వాక్యం ఉన్నట్లుగా తెలియపరచండి. లేక దేవుడు ఇదిగో ఇది నాకు ఇచ్చాడు కాబట్టే నేను ఏదైనా చేయగలుగుతానని అనుకుంటున్నారేమో, అది తప్పు. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి కృపావరాన్ని అది దేవుని వాక్యానుసారమైన జీవితంగా వాళ్ళని మార్చండి. అంతేగాని ప్రజలను భ్రమపెట్టించి ప్రజలను సాతాను బోధలోనికి పంపించమాకండి. దయచేసి దేవుని వాక్యం ఎలా ఉందో దాన్ని అలాగనే ప్రకటిస్తే అది దేవునికి మహిమ, అలాగనే దేవుని నామానికి మహిమ, బైబిల్కి విలువ. కాబట్టి మీరు గమనించవలసిందిగా, అర్థం చేసుకోవలసిందిగా దయచేసి కోరుచున్నాము.